హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో మన మెయిన్ క్లాత్ భాగానికి లైనింగ్ భాగాన్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఎలాంటి మెలకువలు జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ అనేది చేయండి. ముందుగా మనం ఏంటంటే ఈ బ్లౌజ్ పార్ట్ని తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని. ఈ ముందుగా మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకొని బ్యాక్ పార్ట్ భాగాన్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. దీనికి సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ కలిసే విధంగా ఇలా లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లైనింగ్ భాగాన్ని వేసేటప్పుడు ఇలా కరెక్ట్గా ఈ చంక భాగాలు, ఈ సెంటర్ భాగాలు ఇలా కరెక్ట్గా కలిసే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చూసుకున్న తర్వాత మనకి నెక్కు భాగం దగ్గర కరెక్ట్గా నెక్కు వెడల్పు కరెక్ట్గా ఉందో లేదో సరి చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మన లైనింగ్ భాగానికి నెక్కు భాగాన్ని కట్ చేసాం కదా, అయితే మెయిన్ క్లాత్ భాగానికి కట్ చేయలేదు. కాబట్టి రెండింటి యొక్క నెక్కు భాగాలు కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ఇక్కడ ఏంటి నెక్కు భాగం అనేది విడిపోతుంది అనమాట. అంటే ఇలా పాసుకపోతుంది రెండు వైపులా. అప్పుడు ఏంటంటే మన నెక్కు వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి మనకి లైనింగ్ భాగం అనేది నెక్కు వెడల్పు అనేది 2.5 ఇంచులని కట్ చేశాను. సేమ్ అది మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఏంటంటే రెండు వైపులా 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ మామూలుగా కుట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఒకవైపు ఏమో 2 ఇంచులు, ఒకవైపు ఏమో 3 ఇంచులు వస్తుంది, లేదా ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి ఇలా సెంటర్ పాయింట్ నుంచి ఇలా 2.5 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సెంటర్ పాయింట్ మార్కింగ్ కనుక పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మనకి తేడా వచ్చిందన్నమాట. అంటే ఫస్ట్ పెట్టిన మార్కింగ్కి ఈ మార్కింగ్కి మనకి ఇక్కడ దాదాపుగా 1/4 ఇంచ్ అనేది తేడా వచ్చింది. ఇప్పుడు ఇలా ఈ విధంగా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు నెక్కు చుట్టూ ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరిగినా కూడా మనం పెట్టిన మార్కింగ్ అనేది ఏర్పడడానికి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఫస్ట్ ఇలా నెక్కు చుట్టూ ఈ విధంగా పిన్సనే పెట్టుకోవాలి. ఇలా నెక్కు చుట్టూ పిన్సనే పెట్టుకున్న తర్వాత ఈ చంక భాగం దగ్గర కూడా పిన్సనే పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏంటంటే నెక్కు చుట్టూ కుట్టుకోవాలి. ఆ తర్వాత మనము సైడ్ భాగాలకి చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. అయితే నెక్కు చుట్టూ కుట్టు అనేది వేసేటప్పుడు కరెక్ట్గా ఈ లైనింగ్ భాగం యొక్క చివరి భాగాన కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఈ లైనింగ్ భాగం యొక్క చివరి భాగాన్ని కుట్టు వేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక మెల్లిగా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లాత్ అంతా కుట్టుకుంటూ ఇలా సరి చేసుకుంటూ మెల్లిగా ఇలా నెక్కు భాగాన్ని తిప్పుకోవాలి. మనం ఎప్పుడు కానీ తిప్పేటప్పుడు నీడిల్ అనేది కింది భాగానికి ఉండాలన్నమాట. అంటే పై భాగాన్ని లేవకుండా కింది భాగాన ఉండేటట్టు చూసుకొని అప్పుడు మనము ఈ పాదంని అదేవిధంగా క్లాత్ భాగాన్ని తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా నీడిల్ భాగాన్ని కింది వైపు కనుక్కొని ఇలా క్లాత్ భాగాన్ని తిప్పుకోవాలన్నమాట. తర్వాత ఇలా షోల్డర్ యొక్క చివరి భాగాన్ని ఇలా కుట్టు వేసుకొని సేమ్ ఇదే విధంగా క్లాత్ యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏంటంటే క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలి. ఒకవేళ ముడతలు కనుక ఉన్నట్లయితే ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ఇలా క్లాత్ భాగాన్ని సరి చేసుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇలా క్లాత్ భాగాన్ని సరి చేస్తున్నాను కదా, ఇలా సరి చేసుకుంటూ ఏంటంటే ఇక్కడ నేను ఎడమ చేతిని ఇలా అరచేత్తో ఈ విధంగా పట్టుకొని క్లాత్ భాగాన్ని ఈ విధంగా ఒక చేతితో ఇలా క్లాత్ భాగాన్ని మూవ్ చేస్తూ అంటే ఇలా కదిలిస్తూ ఈ విధంగా చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. ఇలా కుట్టేటప్పుడు మన క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రావద్దు, కరెక్ట్గా రావాలి. కాబట్టి ఇలా క్లాత్ భాగాన్ని సరి చేసుకుంటూ ఇలా అరచేతితో ఇలా క్లాత్ భాగం ముడతలు రాకుండా సరి చూసుకుంటూ ఇలా చివరి భాగాన కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ గుండు పిన్స్ అనేవి తీసేయాలి మనం పెట్టినవి. ఇలా తీసేసిన తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా నెక్ పీస్ భాగం ఉంది కదా, దాని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు లైనింగ్ భాగం యొక్క చివరి భాగం వరకు అంటే కరెక్ట్గా ఎడ్జ్ వరకు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఈ షోల్డర్ భాగానికి సైడ్ భాగాలకు కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం ఈ క్లాత్ కనుక ముడతలు అనిపిస్తే కనుక క్లాత్ని ఈ విధంగా అనాలి. అనడం వల్ల ఏమవుతుందంటే మనకి కుట్లు అనేవి అక్కడక్కడ కొంచెం ఏంటంటే విడిపోతాయి అనమాట. విడిపోవడం వల్ల కూడా మనకి క్లాత్ అనేది ఫ్రీ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే క్లాత్ ముడతలు వచ్చినప్పుడు కొంచెం క్లాత్ని లాగినట్లయితే కుట్లు విడిపోతాయి. అప్పుడు మనకు కొంచెం క్లాత్ అనేది ఫ్రీ అవుతుంది. ఇలా ఈ విధంగా సైడ్ భాగాలకి అంటే ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా సపోర్టింగ్గా చేసినట్టుగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి నేను క్లాత్ భాగాన్ని ఇలా సడలిస్తున్నాను అనమాట. ఇలా సడలించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది ముడతలు పడితే కనుక అది ఫ్రీ అవుతుంది అనమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఇలా కట్ చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా అనమాట ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్నాం. ఇక్కడ చూడండి ఈ విధంగా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపిలా చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసాము. ఇక మనం పర్ఫెక్ట్ కనుక వేసినట్లయితే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ కనుక వేయకపోయినట్లయితే ఇక్కడ మనకి చంక భాగం దగ్గర కానీ ఈ నెక్ భాగం దగ్గర కానీ మనకి మెయిన్ క్లాత్ అనేది ముడతలు పడుతుంది. ఇక్కడ చూడండి మనకి కరెక్ట్గా ఉందన్నమాట. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఒకవేళ మన మెయిన్ క్లాత్ లాగి వేసినా కూడా మనకి క్లాత్ అనేది ముడతలు వస్తుంది. ఇలా మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ భాగము. దీన్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి సీదా భాగం అనమాట. ఈ సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు పై వైపు ఉంది కదా సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. మనకి రైట్ లెఫ్ట్ భాగాలు కన్ఫ్యూజ్ కాకుండా అంటే రెండు రైట్ రెండు లెఫ్ట్ వస్తాయి అనమాట. మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అలా కాకుండా ఇలా కరెక్ట్గా సరి చూసుకోవాలి. ఇలా సరి చూసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాలను వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగం ఉంది కదా దాన్ని కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మీకు ఒక భాగాన్ని కలిపి అంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ ఏంటంటే మన బ్యాక్ పార్ట్ భాగానికి చుట్టూ పిన్స్ అనేవి పెట్టాం కదా. అలా పెట్టకుండా ఏ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం లైనింగ్ భాగాన్ని సరి చేసుకునేటప్పుడు ఈ చంక భాగము నెక్ భాగము షోల్డర్ భాగం కరెక్ట్ ఉండేలా సరి చూసుకోవాలి. సరి చూసుకొని క్లాత్ అనేది ముడతలు పడకుండా ఇలా కొంచెం మనం చేతులు అదిమినట్టు చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే దీని యొక్క సెంటర్ భాగాన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి చంక భాగము నెక్ భాగము ఈ కింద అన్ని కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకొని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ సెంటర్ పాయింట్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత చుట్టూ వేసుకోవాలన్నమాట. దీనికి ఎలాంటి పిన్స్ అనేవి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఫస్ట్ మాత్రం రఫ్గా కుట్టు వేసుకోవాలి ఈ సెంటర్ భాగంలో. ఇలా సెంటర్ భాగంలో కుట్టు అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. దీనికి ఎలాంటి పిన్స్ అనేవి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళట్లయితే సేఫ్టీగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు పిన్స్ అనేవి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ ఒక పిన్ మాత్రమే ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీని యొక్క సైడ్ భాగానికి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకునేటప్పుడు లైనింగ్ భాగాన్ని కానీ లేదా మెయిన్ భాగాన్ని కానీ లాగకూడదు. ఎక్కడి క్లాత్ని అక్కడ సరి చేసుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీరు మెయిన్ క్లాత్ని లాగినట్లయితే కనుక మీకు మెయిన్ క్లాత్ అనేది ముడతలు పడుతుంది. ఒకవేళ లైనింగ్ భాగాన్ని లాగినా కూడా అక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ ఎక్కువై లైనింగ్ భాగం తక్కువై కూడా మనకి మెయిన్ క్లాత్ అనేది ఇట్లా బుడగల్లాగా సుంచులాగా వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఈ మధ్య భాగంలో రఫ్గా కుట్టు వేసాం కదా. ఈ రఫ్గా వేసిన కుట్టు భాగాన్ని విప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం చుట్టూ ఎలాంటి పిన్స్ అనేవి పెట్టలేదు. జస్ట్ మనం మధ్యలో రఫ్గా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగదనమాట. సో క్లాత్ భాగాన్ని సరి చేసుకుంటూ చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని వెళ్ళాలి. ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసాం కదా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా కొంచెం మన క్లాత్ ముడతలు పడితే ఈ విధంగా కొద్దిగా లాగినట్టు చేస్తే క్లాత్ అనేది ఫ్రీ అవుతుంది. ఒక క్లాత్ కనుక బాగా డెలికేట్గా ఉంటే ఇలా ముడతలు పడుతుంది అనమాట.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనం కట్ చేసేటప్పుడు సేఫ్టీగా మెయిన్ క్లాత్ భాగాన్ని 1/2 ఇంచు ఎక్స్ట్రా లెవెల్లో మనము కటింగ్ అనేది చేస్తాం. కాబట్టి ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ క్లాత్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే రెండు సేమ్ కనుక కట్ చేసుకున్నట్లయితే కొంచెం మనకి మెయిన్ క్లాత్ కనుక తక్కువైనా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం సేఫ్టీగా మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు లెవెల్ ఎక్స్ట్రా భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి జాయింట్ భాగాలు ఉంటాయి కదా, అంటే ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, అంటే షోల్డర్ భాగం దగ్గర, ఈ చంక భాగం దగ్గర ఒకవేళ మీకు కొంచెం క్లాత్ కనుక ఫ్రీగా ఉండాలి అని అనుకున్నట్లయితే, అంటే కొంచెం ఇక్కడ క్లాత్ లాగినట్టుగా బాగా డెలికేట్గా ఉన్నా, కొంచెం మీకు ముడతలు పడినట్టు అనిపించిన ఈ అంచు భాగాల్లో అంటే ఎడ్జ్ భాగాలలో ఈ కుట్టు భాగాన్ని కొంచెం ఫ్రీ చేసుకోవాలన్నమాట. ఇలా కుట్టు భాగాన్ని కొంచెం ఫ్రీ చేసుకోవడం వల్ల, అంటే ఇక్కడ కుట్టు భాగాన్ని ఇక్కడ కట్ చేయాలి. ఈ ఎడ్జ్ భాగాలలో ఇలా ఎడ్జ్ భాగాల్లో కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కుట్లు కూడా ఫ్రీ అవుతాయి అన్నమాట. ఇది ఏంటంటే క్లాత్ బాగా డెలికేట్గా ఉండి ముడతలు పడినప్పుడు మాత్రం ఇలా చేయాలి. ఇక్కడ చూడండి, పూర్తిగా కుట్టిన తర్వాత ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా నీట్గా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్ట అనేది వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని లాగి కుట్టకుండా క్లాత్ భాగాన్ని సరి చేసుకుంటూ ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.